లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గార్లిక్ రైస్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న అన్నం 1 కప్పు, కరివేపాకు రెమ్మలు 2, నూనె 1 స్పూను, వెల్లుల్లిపాయలు 7-8, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూను, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో 1/2 టీ స్పూన్ కారము, అలాగే కొద్దిగా ఉప్పు, ఇంకా దంచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని 1 స్పూన్ అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు అన్నంలోనే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగితే క్రిస్పీగా చాలా బాగుంటాయి. అవి వేగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న అన్నాన్ని ఈ పోన్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, గార్లిక్ రైస్ రెడీ అయ్యింది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.